ఏపీ ఫలితాలపై తొలిసారిగా స్పందించారు ఏపీ సీఎం జగన్. ఐపాక్ టీంతో సమావేశమైన జగన్ జూన్ 4న వచ్చే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్కి సంబంధించి తర్వాత ప్రస్తుతం వస్తున్న నేతల స్పందనకి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. నాగేశ్వర్ గారు, మొత్తానికి ఒక ఉత్కంఠభరితమైన వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. అయితే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతుంది. నేతల కామెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. రోజు అటు కూటమి నేతలు కావచ్చు, ఇటు ఈరోజు జగన్ మొదటిసారిగా స్పందించారు పోలింగ్ అయిన తర్వాత. ఏది ఏమైనా జూన్ 4న ఫలితాలు చూసి దేశం అవాక్కవబోతోందన్న తరహాలో ఆయన స్పందించారు. ఏంటి జరిగిన పోలింగ్ తీరు కానివ్వండి, లేకపోతే నమోదైన ఓటింగ్ శాతం కానివ్వండి, ఇవన్నీ జూన్ 4న అవాక్కయ్యేలా చేయబోతున్నాయా? మీ అంచనాలేంటి? అవాక్ అవుతుందో లేదో మనం చెప్పలేము, కానీ ఫలితం ఉత్కంఠభరితంగా ఉన్నది నిజం. ఎందుకంటే చాలా క్లోజ్ ఫైట్ జరిగింది. క్లోజ్ ఫైట్ రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదో చెప్పలేము. ఎందుకంటే మన దేశంలో 2% 1% ఓటింగ్ తోని సీట్ కన్వర్షన్ లో చాలా మార్పు వస్తుంది. మీకు తెలంగాణలో 2% సీట్ ఓట్ షేర్ డిఫరెన్స్ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు. కాంగ్రెస్ కు 65 సీట్లు వస్తే బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. 64 39 అంటే ఇంత తేడా జస్ట్ 2%. మీరు 2014లో కూడా 2% డిఫరెన్స్ వైసీపీ టీడీపీకి కూటమికి వైసీపీకి. కానీ అప్పుడు కూటమికి 100 పైగా సీట్లు వస్తే వైసీపీకి 70 లోపే వచ్చాయి. అందువల్ల ఓట్ పర్సెంటేజ్ లో ఎంత ఉత్కంఠభరితమైన నారో కంటెస్ట్ ఉన్నా సీట్ కన్వర్షన్కి వచ్చే వరకు ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్. అందువల్ల కంటెస్ట్ మాత్రం చాలా క్లోజ్గా జరిగింది. అయితే నాయకులు ఎవరికి వారు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒక జగన్ చెప్పడమే కాదు, ఇప్పుడు కూటమి వల్ల వాళ్ళు చెప్తున్నారు. కారణం ఏంటంటే బోత్ ఆర్ లుకింగ్ ఎట్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అంటే కన్ఫర్మేషన్ బయాస్ అని సైకాలజీలో ఉంటుంది. కన్ఫర్మేషన్ బయాస్ ఏంటంటే మనకు ఒక ఒపీనియన్ ఉంటే మన ఒపీనియన్ స్ట్రెంగ్తన్ చేసేటువంటి ఫ్యాక్టర్సే రిసీవ్ చేసుకుంటాం. మన ఒపీనియన్కు వ్యతిరేకంగా ఉన్న ఫ్యాక్టర్స్ను మనం ఇగ్నోర్ చేస్తాం. అది హ్యూమన్ నేచర్. ఎవరమైనా అక్కడ ఆ ప్లేస్లో ఎవరున్నా తమకు అనుకూలమైన అంశాలు మాత్రమే వాళ్ళు పర్సీవ్ చేస్తారు. ఇంకో థియరీ కూడా ఉంది సైకాలజీలో, సెలెక్టివ్ పర్సెప్షన్ అంటారు. సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్ అని. అంటే ఒక అనేక ఫ్యాక్టర్స్ మన కళ్ళ ముందు ఉంటే అందులో మనకు అనుకూలమైన, మన విశ్వాసాన్ని నమ్మి మన నమ్మకానికి తగినట్టుగా ఉన్న అంశాలే మనం చూస్తాం. వాటిని మనకు అనుకూలంగానే విశ్లేషించుకుంటాం. అందువల్ల ఈ సైకాలజీ అటు కన్ఫర్మేషన్ బయాస్, ఇటు సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, వీటి ప్రభావం వల్ల నాయకులు బోత్ రెండు వైపులా కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఇంట్రెస్టింగ్ ఏంటంటే జగన్ ఏమన్నాడు, నేను జగన్తో మాట్లాడలే, చంద్రబాబు నాయుడుతో మాట్లాడలే, కానీ చాలామంది వైసీపీ టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నాను. ఆశ్చర్యం ఏంటంటే టీడీపీ నాయకులు ఆనెస్ట్గా నమ్ముతున్నారు మాకు భారీ మెజార్టీతో వస్తాం. ఈవెన్ నారో కంటెస్ట్ కూడా ఒప్పుకుంటలేరు, మాకు 110, 120, 130 వస్తాయని ఆనెస్ట్గా నమ్ముతున్నారు. అదే సమయంలో ఆనెస్ట్గా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు, ఏమన్నా మళ్ళీ లెక్క తప్పుతుందా అని. అటు వైసీపీ నేతలు కూడా హానెస్ట్గా నమ్ముతున్నారు మాకు బ్రహ్మాండంగా విజయం వస్తుంది. ఇప్పుడు ఇక జగన్ చెప్పినాకనేది ఇక మామూలుగా ఉండదు కాన్ఫిడెన్స్. కానీ అదే సమయంలో మళ్ళీ ఎక్కడో ఒక చోట అనుమానం, మరి నిజమేనా అని. అందువల్ల ఇటు రెండు పార్టీల వైపు ఏదో మేకపోతు గాంభీర్యాలు కావు ఇవి. కింద దిగువ స్థాయిలో చూస్తే చాలా క్లియర్గా బోత్ సైడ్స్ కాన్ఫిడెంట్గా ఉన్నాయి, డౌట్ఫుల్గా ఉన్నాయి. పైకి ఎన్నన్నా చెప్పండి, నేను చాలామంది నాయకులతో ఈ 2-3 రోజుల్లో మాట్లాడాను. ఆనెస్ట్గా ఫ్రాంక్గా నాతో మాట్లాడేవాళ్ళే. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు దాచుకొని ఏం చేస్తారు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఇప్పుడు చేసేది కూడా లేదు కదా. అందువల్ల ఇప్పుడు అందుకే ఆ రకంగా క్లెయిమ్స్ రావడం. ఇంకొకటి ఏంటంటే వ్యూహాత్మకంగా కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా డేస్ టైం ఉంది, తర్వాత రిజల్ట్ ఏమవుతుందో తెలియదు. మరి ఇప్పుడు గనక ఎక్కడన్నా డీలా పడ్డట్టు కనబడితే కింద జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ రేపు ఎన్నికల్లో గెలిపోవడంతో సంబంధం లేని పార్టీ అయితే బతకాలి కదా. ఇప్పుడు గెలిచినా ఓడినా ప్రతి పార్టీ తనను మనగడ కాపాడుకోవాలి, అంటే తన మనుషుల్ని కాపాడుకోవాలి. అలాగే గెలిచినా ఓడినా తమకు నరేటివ్ ఉండాలి. అందుకే రెండు వైపులా కూడా నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఉప్పన వైపు ఒకవైపు ఇప్పుడు మీరు జగన్ మాకు బ్రహ్మాండంగా విజయం, మీరు 150 సీట్లకు గతం కన్నా ఎక్కువ వస్తాయి అన్నట్టున్నారు. 151కి మించుతామన్నట్టున్నారు కదా. సో అలా అంటున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను నేను. ఈసీ ఏకపక్షంగా ఉంది, అధికారులను మార్చడం ఓకే, అర్థం చేసుకోవచ్చు.
కానీ ఎవరిని వెయ్యమంటే వాళ్ళని వేశారు, అధికారులను వెయ్యమంటేనే ఎవరిని వెయ్యమంటే వాళ్ళు వేస్తారా, అసలు రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండాలి కానీ అపోజిషన్కి అడ్వాంటేజ్గా మారింది, మేము అపోజిషన్గా ఉన్నాం, ఇవన్నీ చెప్తున్నారు. కౌంటింగ్ కూడా సరిగ్గా జరుగుతుందో లేదా దానికి పోలింగ్ విషయంలో అనుమానం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. పోలింగే సరిగా జరుగుతుందా లేదా అని. ఇప్పుడు కౌంటింగ్ పైన అనుమానం. ఇవన్నీ ఒక రకంగా మరి నీకు అంత గెలిచే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ అనకూడదు కదా. సో తర్వాత రిజల్ట్ వచ్చిన కనొచ్చు. సో ఇన్ని రకాల ప్రయత్నాలు చేశారు మమ్మల్ని ఓడించడానికి. ఆ అధికారులను మార్చారు, ఇష్టం వచ్చిన అధికారులను పెట్టుకున్నారు, అయినా కూడా మాకు ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు అని చెప్పచ్చు. కానీ ఇప్పుడే చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇవన్నీ చెప్పి లాస్ట్లో సజ్జలు అది కూడా చెప్పాడు, మాకు ప్రజల ఆశీస్సులు మాతోనే ఉంటాయని. ప్రజల ఆశీస్సులు మాతోనే ఉంటాయి అంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఎక్కడో ఒక చోట వాళ్ళకు కూడా అనుమానం ఉండి ముందు జాగ్రత్తగా ఒక ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకోవడం, నరేటివ్ అయితే బిల్డ్ చేసి పెట్టుకోవడం. రేపు ఏమైనా అయిందనుకోండి, సో సింపుల్గా ఇది మాకు 150 రావాల్సిందే కానీ అధికారులను మానిపులేట్ చేశారు, వాళ్ళు అవసరమైన అధికారులను పెట్టుకున్నారు, ఏకపక్షంగా ఎన్నికలు జరిపారు, అందుకే వాళ్ళు గెలిచారు అని చెప్పడానికి వైసీపీ కూడా ఒక అవకాశం ఉంటుంది. టీడీపీ వాళ్ళు కూడా అదే రకంగా చూడండి హింసాకాండ క్రియేట్ చేశారు, అది చేశారు, ఓటర్లను బెదిరించారు, వీళ్ళు చెప్పుకుంటారు. అందువల్ల రెండు పార్టీలకు కూడా ఒకవైపు మనసులో వాళ్ళు ఆనెస్ట్గా నమ్ముతున్నారు, ఆనెస్ట్గా అనుమానపడుతున్నారు. మరోవైపు రేపు వాట్ ఎవర్ మే బి ద రిజల్ట్ దానికో నరేటివ్, పొలిటికల్ నరేటివ్ ఉండాలి కనుక ఆ పొలిటికల్ నరేటివ్ కోసం మాట్లాడుతున్నారు. మూడవది ఏదైనా చెప్పలేం కదా, ఒకవేళ రేపు ఏమైనా జరిగినా తమ పార్టీ నేత 5 ఏళ్ళు నడుపుకోవాలి, కార్యకర్తలు నడుపుకోవాలి, పార్టీని నడుపుకోవాలి. పార్టీలో నైరాశ్యం మొదలైతే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అటో ఇటో షిఫ్ట్లు మొదలవుతాయి. ఎందుకంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, స్పష్టంగా కనుక ట్రెండ్ ఉండుంటే మీకు దిగువ జారిపోతారు, ఉండరు. ఇప్పుడు ఇటు నుంచి అటు నుంచి ఇటు పార్టీలు మారిపోతారు, రిజల్ట్ వరకు కూడా ఆగరు. ఎందుకంటే రిజల్ట్ వచ్చినాక ఆ ఛాన్స్ ఉంటుందో లేదని ముందే మాడతారు. సో అందువల్ల అందరికీ నమ్మకం ఉంది, అందరికీ అనుమానం ఉంది. నమ్మకానికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అనుమానాలకు కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే నాగేశ్వర్ గారు అందరూ గెలుపు గురించే మాట్లాడతారు. ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా తమకు అనుకూలమైన అంశాల గురించే మాట్లాడుతూ కూడా ఒక అంచనాకు వస్తూ ఉంటారు, ఇందాక మీరు చెప్పారు. కానీ ఇక్కడ ఈరోజు ఇవాళ జగన్ చేసిన కామెంట్స్ కావచ్చు, మొన్న కూటమి నేతలు విజయానికి సంబంధించి చేసిన కామెంట్స్ కావచ్చు, ఈ రెండింటినీ చూస్తుంటే ఏమైనా తేడా కనిపిస్తోందా? తేడా ముందు ఎవరైనా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు, అందులో తేడా ఏమీ లేదు. సీట్లు నెంబర్ ఆఫ్ సీట్స్లో కొంత జగన్ స్పెసిఫిక్గా మాకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ చెప్పారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఆ నెంబర్ ఉంది కనుక చెప్పాల్సి వస్తాయి కదా, అంతకన్నా తక్కువ ఉంటుందని ఒప్పుకోడు కదా. సో అది కొద్దిగా ఎగ్జాగరేటెడ్ ఫిగరే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సర్వేలు, ప్రీపోల్ సర్వేలు చెప్పినాయి క్లియర్గా, గ్యారంటీగా వైసీపీ బలం తగ్గుతుంది. అధికారం వస్తుందా లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. కానీ దాదాపు నేను అనేక సర్వేలు చూశాను, అన్ని సర్వేలు చెప్పింది అయితే వైసీపీకి భారీగా దెబ్బ తగులుతుంది అని. ఈవెన్ అనేక ఎన్నికలకు ముందు అనేక మంది వైసీపీ నేతలతో కూడా మాట్లాడాను. సో వాళ్ళు కూడా చెప్పింది మాకు సీట్లు అయితే తగ్గుతాయి, ఓట్లు అయితే తగ్గుతాయని. నాకు సీనియర్ వైసీపీ నాయకుడు ఒక రిసెప్షన్లో కలిశాడు, అడిగితే ఎలా ఉంచారంటే మీరు చెప్పినట్లే ఉంచారన్నాడు. అంటే నేనేం చెప్పినా, నేను చాలా టైట్గా ఉంటుంది, ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ అని చెప్పిన. డే 1 నుంచి నేను ఏ పార్టీ గెలుస్తుందని ఎప్పుడు చెప్పలేదు, ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ అని చెప్పాను. ఏ చిన్న పొరపాటు ఎవరు చేసినా, ఏ చిన్న అడ్వాంటేజ్ ఎవరు తీసుకున్నా రిజల్ట్ అటు ఇటు అయ్యే ప్రమాదం ఉంది, ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు. సో ఆయన వైసీపీ నాయకుడు కూడా ఇదే మాట చెప్పాడు. సో అందువల్ల జగన్ 150 దాటితే అనే క్లెయిమ్ అయితే అనుకోకుండా బ్యారింగ్ మిరాకిల్ అంటారు. సో అలాంటిది ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కొంత ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్ లాగానే కనబడుతుంది. ఎందుకంటే ఎన్ని సర్వేలు కూడా బిలో అసలు లాస్ట్ టైం అంత అయితే రావు, ఎంత వస్తాయి అనేది ఎవరు చెప్పలేకపోయారు. లాస్ట్ టైం అంతైతే రావు అన్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్స్. సర్వేలు అన్నీ అదే ఇండికేషన్ ఇచ్చారు. మరి ఏం జరిగి ఉంటుంది అంటే, ఒకవేళ మనకు అర్థం కాని సైలెంట్ రెవల్యూషన్ జగన్కి అనుకూలంగా ఉందా? ఎందుకంటే సంక్షేమ పథకాలు పోతాయని భయం ప్రజలు ఆవహించి పెద్ద ఎత్తున పేద వర్గాలు, అణగారిన కులాలు, ఇవన్నీ కూడా అంటే జగన్ సోషల్ ఇంజనీరింగ్, జగన్ పథకాల ప్రభావము, ఇవన్నీ అనూహ్యమైన నిశ్శబ్ద విప్లవం ఏవైనా తెస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ఆశించిన 150 మించి సీట్లు రావడం అయితే ఆశ్చర్యమే. అదే జరిగితే మీరు అన్నట్టు జగన్మోహన్ అన్నట్టు దేశం షాక్ అవుతుంది. ఎందుకంటే ఏ సర్వే చెప్పలేదు ఇది ఇంతవరకు.
దేశం షాక్ అవుట్ ఖాయం. ఒకళ్ళు నిజంగానే 151 దాటితే మామూలు షాక్ కాదు. సెఫాలజిస్టులు అందరూ తిరిగి తమ శాస్త్రాన్ని అటు ఇటు తిప్పుకోవాలి. మాలాంటి రాజకీయ విశ్లేషకులు కూడా డామిట్ కథ అడ్డం తిరిగింది ఏంటి, ఎక్కడ తప్పామని లెక్కలేసుకోవాలి. ఎందుకంటే డే 1 నుంచి నా అంచనా కూడా వైసీపీ బలం తగ్గుతుంది, సీట్లు తగ్గుతాయి, ఓట్లు తగ్గుతాయి. ఎంత తగ్గుతా అన్న దగ్గర నేను కూడా కంక్లూషన్ రాలేకపోతున్నాను. నేను చాలా మందితో మాట్లాడుతున్నాను కానీ ఎవరు కంక్లూజివ్గా చెప్పలేకపోతున్నారు. లాజికల్గా వాళ్ళ విష్ బట్టి చెప్తున్నారు. వాళ్ళకు జగన్ ఓడిపోవాలనుకుంటే ఓడిపోతారంటున్నారు, జగన్ గెలవాలనుకుంటే గెలుస్తారని చెప్తున్నారు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే తమ విజువల్ థింకింగ్నే రియల్ అనుకుంటారు. ఆ విజువల్ థింకింగ్ ఏం చేస్తుంటే ఆప్టికల్ ఇల్యూషన్ కారణమవుతుంది. అంటే నీవు ఏది ఆశించిందో అదే చూస్తావు. కానీ నాలాంటి విశ్లేషకులు ఎప్పుడు కూడా నా వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా వాస్తవాన్ని వాస్తవంగా చూసే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు, కాదని అన్నాను. ప్రతిసారి సక్సెస్ కావాలని రూల్ ఏం లేదు. కానీ ప్రయత్నంలో మాత్రం హానెస్ట్ ఉండాలి. అఫ్ కోర్స్ మన ప్రయత్నం ఎట్లున్నా ఒకసారి ప్రజలు అంతుపట్టకుండా ఉండొచ్చు. సో నాకున్న అంచనా అయితే అధికారం ఎవరికి వస్తుందో లేదు చెప్పలేదు, కానీ గతం కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి అనే క్లెయిమ్ మాత్రం సంథింగ్ డెఫినెట్లీ షాకింగ్. అందులో అనుమానం లేదు. అదే నిజం జరిగితే ఇట్ ఇస్ రియలీ షాకింగ్. కానీ ప్రస్తుతానికి కాన్ఫిడెన్స్ ప్రకటిస్తున్నప్పటికీ కూడా అన్ని ఇరుపక్షాలు కూడా ఇందాక మీరు అన్నట్టుగా కూడా పర్టికులర్గా చూస్తే ఇక్కడ ఇటు వైసీపీ పార్టీకి కావచ్చు, అటు కూటమికి కావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఏంటండి, ఏ విధంగా ఉండొచ్చు? ఇందాక మీరు అన్నారు వాస్తవాల్ని వాస్తవ కోణంలోనే చూడాలని. వాస్తవ కోణంలో చూసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్లు ఏమవచ్చు? అంటే రెండు విడివిడిగా చర్చించాలి. తప్పకుండా మనం అన్ని కలిపి చర్చించలేము. వైసీపీ గురించి మాట్లాడుకుంటే అంటే వైసీపీకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు 151 సీట్లు దాటితే దానికి ఏం కారణాలు అయి ఉండాలి అనేది మనం మాట్లాడుకుంటే ఒక కారణం ఏంటంటే ఒక మ్యాసివ్ సోషల్ ఇంజనీరింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి ఒక సామాజిక కూటమి, అంటే సోషల్ కోalition నిర్మించుకున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీసు రెడ్డీస్ ఎలాగుంటారు. సో ఈ సెక్షన్తో పాటు బీసీలను గణనీయంగా షిఫ్ట్ చేసుకున్నారు 2019లో. ఈ సోషల్ కోalitionలో ఏ రకమైన తేడా రాలేదు. వాస్తవంగా ఈ తేడా రాకపోవచ్చు కూడా ఇప్పటికీ కూడా. అంటే బీసీలు చెప్పలేం, కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ రెడ్డీస్ ఈ సెక్షన్స్లో జగన్ సోషల్ బేస్లో ఎక్కడా పెద్ద డివిజన్ రాలే. సో ఆ డివిజన్ రాకపోగా మైనారిటీస్ మరింతగా కన్సాలిడేట్ అయి ఉండాలి. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, లేట్గా మొదలుపెట్టి చూసే వాళ్ళకు, ఇఫ్ జగన్ ఈజ్ రైట్, నాకు తెలియదు రైటో రాంగో, నాకు తెలిసినా నేను చెప్పాను ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ ద టైమ్ ఫర్ అస్ టు ఫోర్కాస్ట్. సో కానీ స్పష్టంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకున్నట్లు 151కి పైగా సీట్లు వస్తే కారణాలు ఏమై ఉండవచ్చు అనుకుంటే, మొదటిది జగన్మోహన్ రెడ్డి తన సోషల్ కోalition నిలుపుకోవడమే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని ఉండాలి. అంటే మైనారిటీలు బీజేపీ టీడీపీ పొత్తు వల్ల మరింతగా ఇటువైపు గ్రావిటేట్ అయి ఉండాలి వైసీపీ వైపు. అందువల్ల ఈ సోషల్ కోalition ఇంటాక్ట్ ఉండడమే కాకుండా ఎక్స్పాండ్ కావాలి. రెండవది కాపు ఓటు 2014లో ఎన్డీఏ కూటమి, అప్పుడు కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి, కాపు ఓటు అప్పుడు ఎన్డీఏ కూటమి పడింది. 2019లో కాపు ఓట్లో మేజర్ షిఫ్ట్ వచ్చి వైసీపీకి బాగా షిఫ్ట్ అయింది. ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉన్న ఏమైనా కాపు యూత్ షిఫ్ట్ అయి కాపులో ఉన్న ఎల్డర్లీ ఓటు షిఫ్ట్ కాకుండా ఉండాలి. ఎందుకంటే రకరకాల సర్వేలు చెప్పింది అయితే నియర్లీ 70% ఆఫ్ ద కాపుస్ కూటమికే ఓటు వేస్తారని ప్రీపోల్ సర్వే చెప్పాయి. సో ఇది తప్పై ఉండాలి. ఎందుకంటే ముద్రగడ వీరందరితో ఒక ప్రభావం చేసే ప్రయత్నం చేశారు. అందువల్ల రెండో ఫ్యాక్టర్ ఏమంటారంటే కాపు షిఫ్ట్ కూటమి ఆశించిన స్థాయిలో జరిగి ఉండకపోవాలి. మూడవది అలియన్స్ అరిథమెటిక్ బాగానే ఉంది, కరెక్టే, టీడీపీ జనసేన వైసీపీ, కానీ అలియన్స్ కెమిస్ట్రీ చెడిపోయి ఉండాలి. అంటే ఓట్ ట్రాన్స్ఫరు మూడు పార్టీల మధ్య జరగకపోతే అది డెఫినెట్గా వైసీపీ వ్యతిరేక ఓటు చీలి జగన్కి అనుకూలమవుతుంది. వైసీపీ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయితే ఛాలెంజ్ ఎంత ఉంటుందో వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే ప్రయోజనం కూడా అంతే ఉంటుంది కదా. ఇది థర్డ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏమై ఉండాలంటే షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ రంగంలో దిగింది.
నాకు అంచనా వివిధ ప్రీ పోల్ సర్వే చూస్తే 3% మించడం లేదు కాంగ్రెస్కు, 2 to 3%. అంటే భారీ పెరుగుదల ఏమి లేదు షర్మిల వచ్చాక కూడా. సో కానీ ఇది కీ కాన్స్టిట్యున్సీలో కనుక ఈ 2-3% కూడా ఇట్ కెన్ మేక్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు 2014 చూస్తే 2% ఎక్క తేడా వైసీపీ టీడీపీకి. అందువల్ల ఇవాళ ఒక ఉదాహరణకు కాంగ్రెస్కు 1% ఓటింగ్ ఉంది, 3% అయింది అనుకుందాం. సో ఈ 3% అంటే 2% కాంగ్రెస్కి వచ్చింది కదా, ఈ 2% ఎవరిది కావాలి కదా. 2% కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీల్చి కాంగ్రెస్ పార్టీకి 2% కనుక పెరిగితే ఆ అడ్వాంటేజ్ మళ్ళీ వైసీపీకి వస్తుంది. ఇది నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభలో అనుమానం కూడా వ్యక్తం చేశాడు. సో ఆయన జగన్ షర్మిల ఒక్కటే, మీరు అది నమ్మి వాళ్ళు విడివిడిగా ఉన్నారని నమ్మే మీరు ఓటేయకండి, ఓటేస్తే వైసీపీకి లాభం అవుతుందని. ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనలేదు కానీ వీళ్ళు అన్నారు. ఇక 5వది సంక్షేమ పథకాలు, జగన్ పథకాలను మించి చంద్రబాబు ప్రామిస్ చేశాడు, ప్రతిదానికి ఎక్స్ట్రా యాడ్ చేసి చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు పైన విశ్వసనీయత లేక ఆయన ప్రామిసెస్ నమ్మకపోతే ఆయన ప్రామిసెస్ పెద్దగా ప్రచారం చేసుకోలేదు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఉదాహరణకు మహిళలకు ఉచిత రవాణా ఉంది, ఎక్కడ మీరు క్యాంపెయిన్లో లేదా పాయింట్. అసలు అదొక అద్భుతమైన ప్రచారాస్త్రం. ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి భారీగా ఉపయోగపడ్డ అస్త్రం. కానీ దాన్ని ఎక్కడా క్యాంపెయిన్ చేయలేదు. మీరు ఉదాహరణకు ఏదైనా న్యూస్ పేపర్లో ఆర్టీసీ బస్ వేసి మహిళలకు ఉచిత రవాణాని భారీగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు. కానీ ఈ భూమి మీది కాదు అన్న ఫియర్ పైన ఎక్కువగా ఆధారపడ్డారు తప్ప చివరి దశకు వచ్చే వరకు సూపర్ 6 క్యాంపెయిన్ చేసుకోలేదు పెద్దగా మీరు గమనిస్తే. అందువల్ల ఆ పథకాల పైన ప్రజలు విశ్వసించకన్నా పోవాలి, చంద్రబాబు పథకాలు గ్రౌండింగ్ అన్న ప్రజలకు వెళ్ళకపోవాలి. 6వది కూటమి బాగా విశ్వసించేది తమ గెలుపుకు ఉపయోగపడుతుంది అన్నది భూమి మీద ఫియర్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనిపైన చివరి నిమిషంలో వైసీపీ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇది టీడీపీ ఆ రోజు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, ఇది నీతి ఆయోగ్ అని. కానీ మనకు గమనించింది అయితే ఇది ఎఫెక్టివ్ డిఫెన్స్ లాగా లేదు, ఒక రకంగా ఎఫెక్టివ్ అగ్రెసివ్గా ప్రోయాక్టివ్గా లేదు, ఏమైనా రియాక్టివ్గా ఉంది. కానీ ఈ భూమి లేదు, భూమి పోతుంది అన్న భయాన్ని జనంలోకి పొక్కపోవచ్చు. అదొక 6వ అంశం. అంటే పైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు అర్బను వీళ్ళలో పోయి ఉంటుంది. కానీ కింద దిగువ స్థాయికి నిజంగానే వైసీపీకి సాలిడ్గా ఓటు వేసే వర్గాలు లోకి ఇది వెళ్ళలేదనుకోండి, ఈ ప్రభావం పెద్దగా ఉండదు. అందులో 7వది మీకు రాయలసీమలో తమ తిరుగులేని ఆధిపత్యం. అంటే ఓట్లు తగ్గినా ఒకవేళ ఆ మెజారిటీలు తగ్గవచ్చు కానీ సీట్లు కనుక గెలుచుకున్నారనుకోండి. ఎందుకంటే నా అంచనా రాయలసీమలో కనీసం 20 సీట్లన్న వైసీపీ కోల్పోకుండా అధికారం పోదు. సో రాయలసీమలో కనుక తన ఆధిపత్యాన్ని వైసీపీ గ్రేటర్ రాయలసీమలో తన ఆధిపత్యాన్ని కనుక వైసీపీ నిలబెట్టుకుంటే వైసీపీని ఓడించడం అనేది అంత మామూలు విషయం కాదు. సో అందువల్ల ఇదొక 6వ ఫ్యాక్టర్గా ఉండాలి. 7వ ఫ్యాక్టర్ ఏంటంటే పోలింగ్ పెరిగింది కదా, సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయి ఉండొచ్చు కదా అని. కానీ ఇంకో డైమెన్షన్ ఉండొచ్చు. 4-5 ఏళ్ళుగా వాలంటీర్ నెట్వర్క్ పనిచేస్తుంది. ఈ వాలంటీర్లకు చాలా 50 మందికి ఒక వాలంటీర్ అంటే గృహమిత్ర కూడా ఉన్నారు. గృహమిత్ర అయితే 25 మందికి ఒకరు. ఇది బీజేపీ పన్నా ప్రముఖ్ పైన ఇంప్రూవ్మెంట్. బీజేపీ వాళ్ళు బూత్ లెవెల్ కమిటీస్ అంటారు, అంటే పన్నా ప్రముఖ్ అంటారు. సో ఆ పన్నా ప్రముఖ్ పైన ఇంప్రూవ్మెంట్ ఇది. సో ఈ గృహమిత్ర వాలంటీర్ కంబైన్ నెట్వర్క్ వైసీపీకి ఉపయోగపడి ఉండాలి. ఎందుకంటే ఇటు అటు 25 మంది ఓటర్లు అంటే వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు రేపైనా మళ్ళీ పథకాలకు వీళ్ళతో లింక్, ఓటు వేయకపోతే కలవదు కనుక ఓటింగ్కి వస్తారు. తర్వాత ఈసారి ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే డబ్బు పంపిణీ. అసలు ఎక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీపై కానీ వైసీపీ వాళ్ళు టీడీపీ కానీ ఆరోపణలు చేసుకోలే. మీరు పెద్దగా డబ్బులు ఒకరు పట్టుకోవడము, అసలు డబ్బు పంచుతున్నారా, నాకు అర్థమైంది సామరస్యంగా పంచుకున్నారా, ప్రశాంత వాతావరణంలో ఇద్దరము పంచుకుందాం, ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించుదామని. సో అందువల్ల విచిత్రం, అది ఎక్కడ ఎవరు కంప్లైంట్ చేసుకోలేదు. సాధారణంగా వీళ్ళు డబ్బు పొందుతున్న వాళ్ళు డబ్బు పొందుతున్న వీళ్ళు గోల వేస్తారు, డబ్బులు పట్టుకుంటా అంటారు. ఆడ వాహనంలో పట్టుకున్న వీళ్ళు వాహనం పట్టుకో నానా వ్యవస్థ ఉంటుంది. సో అదేమీ లేదు, ప్రశాంతంగా వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ లేదు, వీళ్ళ మీద ఆరోపణ లేరు. అందువల్ల ఇద్దరు కలిసి మరి అండర్స్టాండింగ్లో అధికారుల సహకారంతో ఎవరి సమయంలో వాళ్ళు పంచింది చేశారా అనే అనుమానం కూడా వస్తుంది. దీనివల్ల ఓటింగ్ పెరిగింది తప్ప ప్రభుత్వ వ్యతిరేకతతో ఓటింగ్ పెరగలేదని అనుకోవాలి. అంటే డబ్బు ప్రభావం ఉంటుంది, తర్వాత వాలంటీర్ నెట్వర్క్ ప్రభావం వల్ల పెరిగి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల పెరగలేదు అన్న కంక్లూజన్కు మనం రావాల్సి ఉంటుంది. సో 8వది ఏంటంటే అలియన్స్ క్రియేట్ చేసిన
సోషల్ కోalition అంటే కమ్మ కాపు బీసీ ఈ కోalition అన్నేతరల్ అలయన్స్ మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ సమాజంలో కమ్మలకు కాపులకు గ్యాప్ ఉంటుంది, కాపులకు శెట్టి బజలకు గ్యాప్ ఉంటుంది, కాపులకు ఎస్సీలకు గ్యాప్ ఉంటుంది. కాపు ఓటు ఇటైతే శెట్టి బలజ ఎస్సీ ఓటు అటయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ పొలిటికల్ అండర్స్టాండింగ్ వల్ల ఈ వీటిని కలపగలిగారు. సో ఈ కలిపింది ఇది అన్నేతరల్ అలయన్స్ ఎందుకన్నంటే అసహజమైన మైత్రి, సామాజికంగా అసహజ మైత్రి, రాజకీయం కలిపింది. అది గనక సరిగా అతుక్కోకపోతే ఫెబికోల్ మందం రాలేదనుకోండి, సో అది ఏమైనా దెబ్బతింటాయి. ఈ 8 ఫ్యాక్టర్స్ ఉదాహరణకు 9వ ఫ్యాక్టర్ ఏంటంటే మహిళలు. సో మహిళా ఓటరు ప్రీపోల్ సర్వేలో కూడా చెప్పింది క్లియర్గా వైసీపీకి ఒక 10% ఎక్కువ ఉంది, మామూలుగా లేదు. అది నేను చాలా ప్రీపోల్ సర్వేలు చూశాను, క్లియర్ ఎడ్జ్ ఉంది సంక్షేమ పథకాల ప్రభావం వల్ల. సో సంక్షేమ పథకాల ప్రభావం వల్ల మహిళా ఓటు ఎక్కువ ఉంది. సో మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడం కూడా జగన్ కలిసి రావాలి. 10వ ఫ్యాక్టర్ ఏమైందంటే గ్రామీణ, రూరల్ అండ్ అర్బన్. సో ఈ రూరల్ అర్బన్లో డిస్కంటెంట్ ఉంది, రూరల్లో ఆ డిస్కంటెంట్ అసంతృప్తి ఉన్నా, ఏది అభివృద్ధి జరగలేదనో రోడ్ వేయలేదనో ఏదైనా దీనికన్నా సంతృప్తి డామినేట్ చేసి ఉండాలి. అంటే సంక్షేమ పథకాల వల్ల సంతృప్తి ఉంటుంది, ఎక్కడో చోట అలగడము గులగడం ఉంటుంది. కేటీఆర్ తెలంగాణలో ఇదే నమ్మకంతో ఉండే, అలిగినా గులిగినా గుద్దడమే అని. కానీ తెలంగాణలో జరగలే, అలిగారు గులిగారు, బీఆర్ఎస్ని గుద్దారు. బీఆర్ఎస్ కు గుద్దలేదు, బీఆర్ఎస్ ను గుద్దారు. అక్కడ విభక్తుల్లో తేడా వచ్చింది. ఆ విభక్తి నేను ఊలు ప్రథమ విభక్తుల్లో తేడా వచ్చింది. సో అందువల్ల బీఆర్ఎస్ పై అనుకూలంగా గుద్దుతారని వ్యతిరేకంగా గుద్దారు. మరి ఇక్కడ ఏమైనా జగన్ పట్ల అలుగుతూ గులుగుతూ చివరికి వచ్చే వరకు జగన్కే గుద్దారా? ఈ 10 ఫ్యాక్టర్స్ గనక ఉంటే, అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఫిగర్ 151 దాటి సీట్లు వస్తాయని, ఒకవేళ అది జరిగితే రియల్లీ షాకింగ్. నాకైతే ఆ నమ్మకం లేదు. గ్యారంటీగా తగ్గుతాయనే నా నమ్మకం. ఎంత తగ్గుతాయో నేను కూడా చెప్పలేను, ఇప్పుడు చెప్పకూడదు కూడా. కానీ ఒకవేళ గనక నిజంగానే ఆ స్థాయిలో వస్తే ఈ 10 కారణాలు అయి ఉండాలి. రైట్, చాలా రైట్ అండి. అంటే నాగేశ్వర గారు మీరు చెప్పిన దాంట్లో ఈ 10 కారణాలు కూడా ఈరోజు జగన్ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఈ 10 కారణాలు నిజంగా ఉన్నాయా ఈ కాన్ఫిడెన్స్ వెనకాల అన్న రీతిలో చెప్పారు. రైట్, వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ వెనకాల ఉన్న ప్లస్ ఆర్ మైనస్లు చెప్పారు. సో ఇప్పుడు విపక్ష కూటమికి సంబంధించి చూసుకుంటే ఈసారి విపక్ష కూటమి ఖచ్చితంగా మేము 130 సీట్లు వస్తామని చాలా మంది నేతలు కామెంట్ చేస్తున్న సందర్భంలో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి, లేకపోతే దానికి ఉన్న ప్లస్ ఆర్ మైనస్లు ఏంటి? అంటే మొదటి కారణం ఏంటంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ డిస్కోర్స్లో ఒక ఆసక్తికరమైన అంశం ముందుకొచ్చింది. గ్రోత్ కన్సర్న్స్ అంటారు. అంటే సంక్షేమం ఒక్కటే ఉంటే సరిపోదు, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి లేని సంక్షోభం అన్సస్టైనబుల్. అది అప్పులు చేసి ట్యాక్స్ పేయర్స్ పైన బర్డెన్ పెట్టి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి పంపిణీ చేయడం ఇది. దీనిపై ఈ గ్రోత్ కన్సర్న్స్ ప్రత్యేకంగా అర్బన్ పాపులేషన్ పైన చాలా ఎఫెక్టివ్గా ఉండే. అందుకే మీకు అర్బన్, మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్ ఈ సెక్షన్లు క్లియర్గా జగన్కు వ్యతిరేకంగా పనిచేశాయి. సో అందువల్ల ఈ సెక్షన్ ప్రభావం చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఈ సంపద సృష్టించకుండా కేవలం సంక్షేమం పైన ఖర్చు పెడితే అప్పుల పాలవడం తప్ప ఇంకొకటి ఉండదు అన్నది విపక్ష ప్రచారం. జనంలో కూడా ఫీలింగ్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ నాకు తల్లి దీవెన, పెన్షను ఇవన్నీ కలిపి ఒక 5,000 10,000 వస్తున్నాయి అనుకుందాం, ఇంటికి నెలకు 10,000 వస్తున్నాయి అనుకుందాం. కాపు నేస్తామని ఏదైనా కానీ పేరు నువ్వేమైనా పెట్టు, కానీ అదే సమయంలో నా బిడ్డకు కనుక ఉద్యోగం వస్తే 20,000 వస్తాయి కదా. సో నా బిడ్డకు ఉద్యోగం రాకుండా ఈ 10,000 వస్తే లాభం ఏంటి? ఓ భవన నిర్మాణ కార్మికుడు ఉంటాడు. సో ఈ సంక్షేమ పథకాలలో 1,000-2,000 రావచ్చు. ఆటో డ్రైవర్ ఉంటాడు, నెలకు 1,000 రావచ్చు, కానీ ఆటో నడిపితే 20,000 నడుస్తాయి కదా. అందువల్ల ఎకానమిక్ గ్రోత్ లేని వెల్ఫేరిజం వల్ల తమ జీవితాలు బాగుపడవు అనేటువంటి అసంతృప్తి అన్ని వర్గాల్లో ఉండే, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి, అగ్రకుల, అగ్రవర్గాలు అప్పర్ క్లాస్లో చాలా ఎక్కువ ఉండే. అది కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్గా జగన్కు వ్యతిరేకంగా పడుండాలి. ఒకవేళ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తున్నట్లు వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వస్తే ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే వెల్ఫేర్ పైన కూడా ప్రశ్నలు. అంటే వెల్ఫేర్ మోడల్లో ఒక చేంజ్ వచ్చింది ప్రజల్లో కూడా, సమాజంలో కూడా. ఒకప్పుడు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండే,
అంటే రాజశేఖర రెడ్డి టైంలో మాకు పథకాలు ఇచ్చారు కదా మేము ఓటేయాలి అని. ఇప్పుడు అది కాస్త సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్గా మారింది. అంటే మా కొరకు ఇస్తున్నారా, వాడు ఉండడానికి ఇస్తున్నారు, వాళ్ళ అధికారం కొరకు ఇస్తున్నారు, మా డబ్బులే మాకు ఇస్తున్నారు అనేటువంటి ట్రెండ్ మారింది. దాంతోపాటు ఎవరైనా ఇస్తారు కదా. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా జరిగింది ఏంటి, కేసీఆర్ సంక్షేమ పథకాలు బాగా అమలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోయాడు. రైతు బంధు, ఉచిత విద్యుత్తు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, నువ్వు ఎన్నన్నా అన్ని అక్కడే కదా అమలేది, దళిత బంధు, కానీ ఓడిపోయింది అక్కడే. మీకు హైదరాబాద్ నగరంలో పట్టణ ప్రాంతంలో ఈ పథకాలు దాదాపు తక్కువ, కానీ ఇక్కడ మాత్రం భారీ విజయం సాధించారు. అందువల్ల సంక్షేమ పథకాల మోడల్లో ఉన్న పరిమితి, అంటే ఆస్పిరేషనల్ సొసైటీలో ఒకవైపు మాకు సంక్షేమమే సరిపోదన్న భావనతో పాటు సంక్షేమంలో కూడా ఆ లాయాలిటీ, ఓటర్ లాయాలిటీ ఫర్ వెల్ఫేరిజం అనేది ఎక్కడో చోట గండి కొట్టి ఉండాలి ఒకవేళ ఓడిపోతే జగన్. ఇది ఒక లెసన్, ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు దేశమంతటా రాజకీయ పార్టీల లెసన్ అవుతుంది. అంటే మేము వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేసి ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు పంచితే గెలవచ్చు అని అనుకునే వారికి ఇది ఒక పెద్ద లెసన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఓడిపోయినా సీట్లు తగ్గినా. సో ఇదొక మేజర్ లెసన్ అయిపోతుంది. అందువల్ల ఆ వెల్ఫేరిజం మోడల్లో ఉన్న పరిమితులు, ఆ వెల్ఫేరిజం కూడా ప్రాబ్లం ఉంది. ఉదాహరణకు చేనేత కార్మికులు డబ్బులు ఇచ్చారు, కానీ ఎవరికి వచ్చింది, మగ్గం యజమానులకు వచ్చింది, మగ్గం నడిపే వారికి రాలే. అలాగే వాహన మిత్ర పథకం అమలైంది, ఎవరికి వచ్చింది, యజమానికి వచ్చింది, మీకు ఆటో నడిపేవాడికి రాలే. సో ఈ డ్రాబ్యాక్ కూడా ఒక ఫ్యాక్టర్గా అయి ఉండాలి. ఒకవేళ వెల్ఫేర్ మోడల్లో ఉండేటువంటి ఒక గ్యాప్స్ కావచ్చు, లాప్సెస్ కావచ్చు, ప్రజలు ఓటర్లు వెల్ఫేరిజం పట్ల చూసేటువంటి వైఖరి. మూడవది టీడీపీ జనసేన కలవడం అనే ఒక ఎలక్టోరల్ అరిథమెటిక్. ఇది మామూలు విషయం కాదు. ఎంటైర్ ఎన్నికను ఉత్కంఠభరితం చేసింది, ఈ ఎంటైర్ ఎన్నికల్లో ఎగ్జైట్మెంట్ను తెచ్చింది టీడీపీ జనసేన కలయిక. అందుకే నేను ఒక మాట అన్నాను, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరో జూన్ 4కు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణ్ అని. సో ఎవరి రిజల్ట్ తో సంబంధం లేకుండా వన్ మ్యాన్ దట్ డిజర్వ్స్ కంప్లీట్ ఫుల్ మార్క్స్ ఇన్ దిస్ ఎలక్షన్ ఇస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్టెప్స్ వల్లనే ఈ ఎన్నిక ఇంత ఎగ్జైటింగ్ అయింది. ఇదైతే అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో టీడీపీ జనసేన కలయిక ఒక బలమైన మొమెంటంను అలయన్స్కి ఇచ్చింది. ఇది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న పవన్ కళ్యాణ్ నమూనా చాలా గ్రౌండ్ మీద పనిచేసి ఉండాలి. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా పర్ఫెక్ట్ గా జరిగి ఉండాలి. చాలా మంది అంచనా ఏంటంటే, ముఖ్యంగా వైసీపీ వాళ్ళ అంచనా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు అని. కానీ బీజేపీ చేరిక వల్ల ఓట్ బ్యాంక్ పోతుందని, కానీ ఆ బీజేపీ చేరడం కూడా ప్రభావాన్ని చూపక ఉండాలి. అంటే బీజేపీ భయం వల్ల ముస్లిం ఓటు పోతుంది, క్రిస్టియన్ ఓటు పోతుంది అనే భయం ఉంది కదా. ఇది గ్రౌండ్ మీద ప్రజలు పట్టించుకోకపోవాలి. అంటే ఓటేసేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తప్ప బీజేపీకో జనసేనకో కాదు. అంటే అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఉన్నా కూడా ఓటు జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ఓటేస్తున్నాడు తప్ప ఇది వేరే కాదనేది మూడో ఫ్యాక్టర్ అయి ఉండాలి. నాలుగవది అమరావతి ఫ్యాక్టరు. అమరావతి ఫ్యాక్టరు, వైజాగ్ ఫ్యాక్టరీ రెండు ఉన్నాయి. వైజాగ్ ఫ్యాక్టర్ పెద్ద ప్రభావం చూపక అమరావతి ఫ్యాక్టర్ ప్రభావం చూపింది అనుకోండి. అంటే వైజాగ్ రాజధానికి కావాలనే విషయంలో ప్రజల్లో ఉత్సాహం లేదు. నేను ప్రీపోల్ సర్వేలు కూడా చూశాను. అమరావతి పట్ల 70%, 80% ప్రజలు కూడా, అంటే వైసీపీ ఓటర్లు కూడా అమరావతి రాజధాని ఉండాలన్న భావాన్ని వ్యక్తం చేశారు. సో ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద నష్టం జరిగి ఉండాలి, అమరావతితో కొరితో తలగొక్కున్నట్టు. సో రాజధాని అంశం అనేది ఒక ప్రధానమైనటువంటి నష్టానికి కారణమై ఉండాలి. ఐదవది ఎన్నికల కమిషన్. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడుగా, రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి కానీ అపోజిషన్కి అడ్వాంటేజ్ అయిపోయింది. అధికారులను మార్చారు. ఒక్క చీఫ్ సెక్రటరీ మినహా అందరు అధికారులు మార్చారు. మామూలుగా మార్పులు కాదు. చీఫ్ సెక్రటరీ కూడా చాలా రకంగా కట్టడి చేశారు. ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి చేతులకు వెళ్ళి ఎన్నికల కమిషన్ పోయింది. ఎన్నికల కమిషన్ అంటే అర్థం కూటమికి పోయినట్లే కదా, బీజేపీ ప్రభావం ఉంటుంది కనుక. సో సజ్జలు కూడా చెప్పాడు, మేము అధికారులను మార్చడం ఒక ఎత్తు అయితే వాళ్ళు చెప్పిన అధికారులను నియమించారని. మరి అదే జరుగుంటే అది ఐదవది. ఆరవది పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. అది పిఆర్సీ కావచ్చు, అది డిఏల విషయంలో కావచ్చు, అది మీకు పాత పెన్షన్ విధానం పైన ఇచ్చిన హామీ పైన వెనక్కు తగ్గడం కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకం అనేది ఆరవది. ఏడవది యూత్ ఎంప్లాయ్మెంట్, జాబ్స్ విషయంలో
యూత్ చాలా క్లియర్ గా ప్రీపోల్ సర్వేలో కూడా కనబడ్డది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగింది, అనుకూలత పెరిగింది. ఏజ్ తగ్గుతున్న కొద్దీ వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగింది. సో ఇది 7వ కారణం అయి ఉండాలి. 8వ కారణం ఏముంటుంది అంటే వైసీపీ అనుకూల సామాజిక ఇంజనీరింగ్ ఎలాగుందో వైసీపీ వ్యతిరేక సామాజిక ఇంజనీరింగ్ కూడా ఉంది. అంటే మీకు అప్పర్ కాస్ట్లు మొత్తం యునైట్, మీకు బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ, కమ్మ, కాపు, ఈ అప్పర్ కాస్ట్లు మొత్తం ఓపెన్ క్లియర్ గా అలయన్స్ వెనకాల ర్యాలీ అయి ఉండాలి. దీనికి తోడు బీసీ ఓటు కూడా కలిసి రావడం, బీసీ ఓటు ఒక చాలా ఇంపార్టెంట్. కాపు అండ్ బీసీ ఓటు ఈ సోషల్ షిఫ్ట్లు కూడా ఒకవేళ కూటమికి అడ్వాంటేజ్ గా మారి ఉండాలి. 9వ అంశం ఏంటంటే ఈ వెల్ఫేరిజంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెద్దగా కొత్తగా ప్రామిస్ చేసింది ఏం లేదు. ఉన్న వాటికి కొద్దిగా అటు ఇటు నేను పెంచుతాను అన్నాడు తప్ప కొత్తగా ఆకర్షణీయమైన హామీలు లేవు. అదే మీకు చంద్రబాబు నాయుడు కొత్తగా సూపర్ 6 అని పెట్టి ఫ్రీ ఆర్టీసీ రైడ్ తో పాటు ఇక 10వది చాలా కీలకమైనది భూమి పైన భయం. సో లాస్ట్ 1 వీక్ టోటల్ గా టీడీపీ క్యాంపెయిన్ మొత్తం ఈ భూమి పైన భయం చుట్టూ తిరిగింది. మీరు గమనిస్తే సో భూమి పోతుంది, మీ భూమి పోతుంది, జగన్మోహన్ రెడ్డి మీ భూమి లాక్కుంటాడు అనేటువంటి అంశం బాగా ఎఫెక్టివ్ గా పోయింది. 11వది గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అంటే చంద్రబాబు నాయుడు అయితే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, బెటర్ గవర్నెన్స్ ఉంటుంది అనేది. 12వది డెవలప్మెంట్ లేదు అని. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రీపోల్ సర్వేలో కూడా కొట్టవచ్చినట్టు కనబడ్డది. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, పనులు లేవు అని. ఈవెన్ వైసీపీ ఆర్గనైజేషన్ లో కూడా ఇది అసంతృప్తిగా ఉంది. బటన్ నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు జనానికి ఇస్తున్నాడు, జనానికి మా అవసరమే లేదు, మా దగ్గర రావడం లేదు అని వైసీపీ యంత్రాంగంలో కూడా నిరాశ అనేస్తున్నారు. దానికి తోడు అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి పనులు ఉంటే ఏమవుతుందంటే పొలిటికల్ సిస్టమ్ అనేది గ్రీజింగ్ అవుతుంది. అంటే ఒక రోడ్ వేశారనుకోండి, ఓడు కంకర పోసి వైసీపీ నాయకులు లాభపడతాడు, మట్టి పోసి ఇంకో వైసీపీ నాయకులు లాభపడతాడు. అంటే ప్రజలకు రోడ్ రావడమే కాదు, అధికార పార్టీ రాజకీయ వ్యవస్థకు కూడా ఎక్కడో గ్రీజింగ్ అవుతుంది. ఆ గ్రీజింగ్ కాకపోవడం వల్ల వైసీపీ ఆర్గనైజేషన్లో కూడా నిరాశ ఉండాలి, ప్రజలకి అభివృద్ధి లేదు అనేటువంటి భావన బలంగా పడి ఉండాలి. రైట్, నాగేశ్వర్ గారు ఈ అంశాలు 10 పాయింట్స్తో చాలా చక్కగా విశ్లేషించారు. కానీ ఎవరి కాన్ఫిడెన్స్ నిజరూపం దాల్స్తుందనేది మనం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజు మళ్ళీ ఖచ్చితంగా మనం కలుద్దాం, ఇలాగే చర్చ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు, చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చ. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.